అదే మళ్ళీ సాగు, చదువు ఈ 2 తమ విధానం అవును. ఆ విజన్ డాక్యుమెంట్‌లో చెప్పింది. అవును. గడిచిన 9.5 సంవత్సరాలుగా చేసిన లక్షల కోట్ల అప్పు, హ్మ్. నిధులు లేక నిధుల కటకటతో ఎట్లా ముందుకెళ్ళాలో అర్థం కాలేదు. హ్మ్. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ముందుకెళ్తున్నామని వారన్నారు. అంటే బహుశా ఇక నుంచి వారన్న దానికి ఆచరణ తీసుకొని వెళ్తారు కావచ్చునో ఏమో! ఇప్పుడు అప్పు అన్ని రాష్ట్రాలు చేస్తాయండి. అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. హ్మ్. సరే గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి మీకు అభ్యంతరాలుంటే మీరు ఇప్పటికి ప్రజలకు అనేక సార్లు అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీ బయట చెప్పారు. సాగు, చదువు చెప్పారు కదా! సాగుకు సంబంధించి పోయిన 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి కాలంలో రైట్ ఫ్రమ్ మైనర్ ఇరిగేషన్ అంటే మిషన్ కాకతీయలో చెరువులను అభివృద్ధి చేయడం నుంచి మొదలుపెట్టి వందలాది చెక్ డ్యామ్స్ని కట్టి ఆడున్నటువంటి నీళ్ళని నిల్వ చేసి గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ కానివ్వండి, తర్వాత ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెంచడం నుంచి మేజర్ ప్రాజెక్ట్స్ ఎస్ఆర్ఎస్పి రిజర్వనేషన్ నుంచి మొదలుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు ఇదంతా సాగు చేసినటువంటి ఖర్చు కాకపోతే ఏంటండి 2014లో ఎన్ని లక్షల ఎకరాలు పండింది, 2023 ఎండ్ మీ ప్రభుత్వం వచ్చే వరకు ఎన్ని లక్షల ఎకరాలకు సాగు వచ్చింది, 2014లో సాగు భూమి యొక్క రేటు మన గ్రామాలలో అందరం పోతే 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు పలకని భూములు ఇవాళ 30 లక్షల 50 లక్షల రూపాయలు ఇరిగేషన్ ఫెసిలిటీసు హైయెస్ట్ అవుట్పుట్ ద్వారా వచ్చినాయి. కాకపోతే సాగు బ్రహ్మాండంగా లేకపోతే ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ వరి పండించిందని మనం చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో కొత్తగా సాగునీటి రంగంలో ప్రాజెక్టులు ఏమైనా వచ్చినాయా? కొత్తగా ఒక చెరువుకు కొత్తగా పూడిక తీసింది ఎక్కడైనా కనపడిందా? ఒక ప్రాజెక్టుకు పూడిక తీసింది కనపడిందా? కొత్తగా కవినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఏమైనా ఉన్నాయా? పెరిఫరల్స్ ఏమైనా చిన్న చిన్నవి చేస్తుండొచ్చు. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఇవాళ చెప్తున్నటువంటి సాగును కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు నడిపించారు. చదువుకు సంబంధించి ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి మన ఊరు మనబడి నిన్న మీరు చెప్పినటువంటి ప్రభుత్వ స్కూల్స్ 26,065 ముఖ్యమంత్రి గారు నిన్న తప్పు చెప్పారు. 26,065 గవర్నమెంట్ స్కూల్స్, 3,000 to 4,000 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 26,500లో 4,400 పైగా హై స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటినీ 12 కాంపోనెంట్స్ రైట్ ఫ్రమ్ కాంపౌండ్ వాల్ నుంచి మొదలుపెట్టి సోలార్ రూఫింగ్ సిస్టమ్ వరకు మధ్యలో అనేక అంశాలతోటి ఇంక్లూడింగ్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, తర్వాత డ్యూయల్ డెస్క్లు, గ్రీన్ చాక్ బోర్డ్స్ ఇవన్నీ పెట్టి బ్రహ్మాండంగా చేసి సంకల్పించాం. 3,000 స్కూల్స్ కంప్లీట్ చేసినాం. ఎందుకంటే ఒకవైపు గురుకులాలు, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పర్బన ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలను మనం వృద్ధి చేస్తే పేదల పిల్లలు మధ్యతరగతి పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారని చెప్పేసి ఆ ప్రభుత్వం కూడా సంకల్పించింది. చదువును ఎక్కడ నిర్లక్ష్యం చేసినాము? ఆటోమేటికల్లీ గవర్నమెంట్ 10 రంగాల్లో పనిచేస్తున్నప్పుడు సాగు, తాగునీరు, ఐటీ, వ్యవసాయము, పరిశ్రమలు, చదువు, ఆరోగ్య రంగము ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే ప్రయారిటీస్ ఒక్కోసారి ఉండొచ్చు. కానీ 9 ఇయర్స్లో అల్టిమేట్లీ ఈ రాష్ట్రంలో 4.5 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి నుంచి జిఎస్డిపి అంటారు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నుంచి 16.5 లక్షల కోట్లకు తెలంగాణ రాష్ట్రం చేరిన ప్రస్థానాన్ని మీరు ఎట్లా విస్మరించగలుగుతారు? డైరెక్ట్గా ఆ 9 సంవత్సరాల కాలాన్ని మీరు అందరి మధుల నుంచి చదివాలంటే కుదరదు. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, హైయెస్ట్ పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ విన్నారా? తర్వాత మదర్ మోర్టాలిటీ రేట్ అంటారు, చైల్డ్ మోర్టాలిటీ రేట్ అంటారు, ఇన్ఫంట్ మోర్టాలిటీ ఐఎంఆర్ మదర్ మోర్టాలిటీ రేట్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే గర్భంలోనే పిల్లలు చనిపోవడం, శిశువులుగా చనిపోవడము, మదర్ మోర్టాలిటీ రేట్ అంటారు గర్భిణిగా ఉన్నప్పుడు. ఈ అంశాలకు సంబంధించి వీటిని సోషల్ అండ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్లో తీసుకుంటారు, హెల్త్ ఇండికేటర్స్లో. వీటన్నిటిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉండే లెక్కలు. హౌ కుడ్ యూ ఇగ్నోర్ ఇట్? ఇప్పుడు ఎందుకంటే ఫైనల్లీ మీరు ఈ చెప్పారు 2 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏమైనా చేసి ఉంటేనేమో మీరు అన్నట్లు చెప్పు అంటే అవి రిపోర్ట్ బయటికి రాని వాళ్ళు అసెంబ్లీకి ఇస్తారు కదా ఎకనామిక్ సర్వే అన్న. ఇప్పుడు ఒక విషయం చెప్తా, హైయెస్ట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అని రాసుకున్నారు. దాంట్లో హైయెస్ట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వాజ్ అచీవ్డ్ బై ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డ్యూరింగ్ కేసీఆర్ రూల్. కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చి నిజంగానే పబ్లిక్లో ఎంత వ్యతిరేకత ఉంటే పబ్లిక్ రోడ్ల మీదకి రావాలి. ఉదాహరణను రాస్తారోకోను నిరసన సేవలు ఉంటాయి కదా అంటారు కదా, 1-6 మినహాయిస్తే ఈ 2 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను జనం ప్రశ్నించి నిలేసిన సందర్భాలు అయితే లేవు. ఈ మధ్య నిన్న మొన్న 2 రోజులు ఈ నల్గొండ జిల్లాలో ఏదో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సర్పంచ్ అభ్యర్థి ఏదో గందరగోళం అక్కడ నడుస్తున్నది తప్ప మిగతా పెద్దగా ఏం లేదు.
లేలే నేనేమంటున్నానంటే సరే 2 సంవత్సరాలే ప్రభుత్వం వాళ్ళకు ఇప్పుడు అవకాశం వచ్చింది. 2 సంవత్సరాలు ఈజ్ ఎ సైజబుల్ టైం. 2 సంవత్సరాల్లో నిరుద్యోగులలో కొంతమేరకు అనిశ్చితి ఉంది. రోడ్ల మీదకి రాలేదని మీరు అంటున్నారు కానీ హైదరాబాద్ నగరంలో అనేక రకమైనటువంటి ధర్నాలు జరిగినాయి. సెక్రటేరియట్ వరకు కూడా వెళ్ళారు. పాయింట్ నెంబర్ 1. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యొక్క కానిస్టేబుల్స్ కూడా రోడ్డు ఎక్కిన సందర్భాలు చూసినాం. ఆశా వర్కర్లను చూసినాం. ఏ వర్గాలకైతే ఎలక్షన్ సందర్భంగా కొండ మీదని కోతిని తెచ్చిస్తామని అరచేతుల స్వర్గం చూపించిండ్రో వాళ్ళందరూ మాట్లాడిండ్రు. అయితే అది ఇంకా అగ్రెసివ్గా ఒక రూపం దాల్చకపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం మాది ఇప్పుడే వచ్చింది కదా అని చెప్పడం ఒకటి, ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి మేము ఏదో బాగు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడేది ఒకటి. ఇవన్నీ కలిసి ప్రభుత్వం కొద్ది సమయం ఇద్దామని అనుకున్నారేమో ప్రజలు. మీన్ వైల్ చాలామంది నిరసన గలాలు చెప్పినారు కానీ అది తీవ్ర రూపం దాల్చకపోవడానికి కారణం ఏంటంటే తక్కువ సమయం ఉంది కదా అని పదే పదే చెప్పుకోవడం. అర్థం చేసుకున్నారేమో కొంతమేర. ఓకే ఓకే. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా 2 సంవత్సరాలు పూర్తయింది. 2 years ఈజ్ ఓవర్. మీ హనీమూన్కి ఎక్స్టెండెడ్ హనీమూన్ కూడా అయిపోయింది. మొన్న సీఎం ఆ మాట అన్నారు, అదే గ్లోబల్ సమ్మిట్ తర్వాత వేరు దానికి ముందు వేరు. ఫైన్, అది కూడా చూస్తాను. మేమేమంటే హనీమూన్ అండ్ హనీమూన్ ఏమంటారు కదా, ఎక్స్టెండెడ్ హనీమూన్ రైటో రాంగో, అది కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వాన్ని చాలా సునిశ్చితంగా పరిశీలిస్తాం, గట్టిగా ప్రశ్నిస్తాం. విమర్శించడం అనేది ఒక ఆస్పెక్ట్, చెప్పింది చేయకపోవడం, ఏదో చెప్పిందా చేసేదానికి పొందలేము, అది వేరు. కానీ స్ట్రాంగ్గా ఎవ్రీడే వీ విల్ బి క్వశ్చనింగ్ దిస్ గవర్నమెంట్ మిస్గవర్నెన్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ బికాస్ యూ హ్యావ్ టేకెన్ ఇనఫ్ టైం. తుమ్మిడిఎట్టి దగ్గర వారికి మళ్ళీ ఒక బ్యారేజ్ కట్టడం, నీళ్ళు తీసుకొని రావడం, కాళేశ్వరం అనేది ఖర్చుతో కూడుకున్నది, నిష్ప్రయోజనము, నిరర్ధకము వారి మాట. అందువలన మళ్ళీ డిపిఆర్ తయారవుతున్నది తుమ్మిడిఎట్టి దగ్గర అని చెప్తున్నారు. ఎందుకు అంటే చదువు సాగన్నాం కదా, సాగులో ఏం చేయలేదంటే డిపిఆర్ తయారు చేసిన వాళ్ళు త్వరలో అక్కడ కట్టపోతున్నాడు ఆనకట్ట. అన్న ఇప్పుడు ఉన్నది పడవ పెట్టుకొని కొత్తది తెచ్చుకోవడం అనేది దేనికోసము? కాళేశ్వరం అనేది ఆల్రెడీ ఉంది, దాంట్లో మేడిగడ్డను రిపేర్ చేసుకుంటే అంత వ్యవస్థ బాగయ్యేదానికి మళ్ళీ తొమ్మిడిహట్టి అని 35,000 40,000 కోట్లు 50,000 గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు? ఎవరి ప్రయోజనం కోసము? మీరే చెప్పారు, ఎల్లంపల్లి శ్రీపాద రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని నుంచి ఉన్నటువంటి కిందున్న వ్యవస్థ కూడా కాళేశ్వరంలో భాగంగా చేసినాం. వర్షాలు బాగా పడితే ఎస్ఆర్ఎస్పి అటువైపు నుంచి వచ్చే ఫ్లడ్ అంతా ప్రాబర్గా వస్తే ఎల్లంపల్లి నుంచి మనం మిగతా కాళేశ్వరం వ్యవస్థను అంతా వాడుకోవచ్చు. డ్రాట్ ఉంటే ఆ 4 షోర్స్ నుంచి, ఆ మేడిగడ్డ అయిండొచ్చు, సుందిల్ అయిండొచ్చు, అన్నారం అయిండొచ్చు, వాటి నుంచి పికప్ చేసుకొని ఉన్న రిజర్వాయర్స్ని కొత్త డిస్ట్రిబ్యూటర్స్ ఏర్పాటు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందనే వ్యవస్థ చెప్పిన తర్వాత మళ్ళీ తమ్మిడియట్టి కడతామని చెప్పేసి రంకెలు వేసి డబ్బులు లేవని అంటూనే ప్రజాధనాన్ని వృధా చేసినట్టు కాదా అని అడుగుతున్నాను నేను. రెండవది, నిన్న వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఒక మాట మాట్లాడారు. సరే పనిలో పనిగా మమ్మల్ని కూడా విమర్శించారని పేపర్లో వచ్చింది, దాని యొక్క వెరాసిటీ ఏంటో నాకు తెలియదు. కానీ మైనర్ ఇరిగేషన్ మీద ఆల్రెడీ మేజర్ ఇరిగేషన్ మీద ఇనఫ్ ఎక్స్పెండిచర్ పెట్టినాం కాబట్టి మైనర్ ఇరిగేషన్ మీద ఎక్కువగా ఎక్స్పెండిచర్ పెడుతుంటే మిగిలిపోయిన చెరువులు ఏమన్నా ఉంటే వాటిని బాగా చేసుకొని, కత్వాలు బాగా చేసుకొని, చెక్ డ్యామ్స్ కింద వ్యవస్థలను బాగా చేసుకొని, ఆల్రెడీ కాళేశ్వరంలో భాగంగా డెవలప్ చేసిన రిజర్వాయర్ల కింద ఉన్నటువంటి యొక్క డిస్ట్రిబ్యూటరీస్ వ్యవస్థని మరింత బ్రహ్మాండంగా చేసుకుంటే ఆ డబ్బుల్ని ఇక్కడ పెడితే అయిపోతుంది తప్పితే కొత్తగా మీరు తమ్మిడిహట్టి దగ్గర కట్టిన వలన జరగబోయేది ఏం లేదు. సేమ్ టైం పాలమూరు రంగారెడ్డి, ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డి మేజర్ పర్సెంటేజ్ అయిపోయింది, దాని కింద రిజర్వేర్లు అయిపోయినాయి. ఆ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి అక్కడ కూడా ఈ డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను ఇంప్రూవ్ చేస్తే కొత్తగా తమ్మిడిహట్టి కట్టాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోవట్లేదు. లెట్ ది ఎక్స్పర్ట్స్ ఏంటంటే చూద్దాం, ఎందుకంటే వారు అంటున్నారు డిపిఆర్ ఈ అంశాలు వీటినైతే బాగా చేయాలి కదా. ఇప్పుడు మీరు ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను కూడా కాలువలు దవ్వి మేము చేసినామని చెప్తున్నారు. సీతారామ ప్రాజెక్టుని సంకల్పించింది ఎవరు? కేసీఆర్ గారు కదా. అవసరమైతే కృష్ణా బేసిన్లో వాటర్ మనకు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంటుంది. అటు కర్ణాటక వాళ్ళకి ఇంకా ప్రాజెక్టులు ఇంకా పెంచుకుంటూ పోతే గోదావరి బేసిన్ నుంచి కృష్ణా కనెక్ట్ చేద్దామని చెప్పేసి మాట్లాడింది ఎవరు? కేసీఆర్ గారు కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ అండ్ ఐడియాలజీస్ ఆర్ కన్సర్న్, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా విమర్శలు మాని పెండింగ్ పనులను పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతోటి రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త మేజర్ ప్రాజెక్ట్స్ అవసరం లేదు, ఉన్న వాటిని కంప్లీట్ చేస్తే బ్రహ్మాండం.